హీరోలు ప్రేమలో పడడం, పెళ్లి వరకు వెళ్లడం ఇప్పుడే కాదు, అప్పట్లోనూ జరిగేవి. స్టార్ హీరోలు చాలా మంది హీరోయిన్లను పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. 90ల్లో తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లలో మీనా ఒకరు. మీనా వెంకటేష్, నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్ లాంటి హీరోలతో నటించింది. ఎక్కువగా స్క్రీన్ షేర్ చేసుకుంది మాత్రం వెంకటేష్తోనే. చంటి, సుందరకాండ, సూర్యవంశం, అబ్బాయి గారు, దృశ్యం, దృశ్యం 2 ఇలా వీళ్ళిద్దరూ చాలా సినిమాల్లో కలిసి నటించారు. మీనా 2009లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. విద్యాసాగర్ అనే వ్యక్తితో పెళ్లైంది. వీరికి ఒక కుమార్తె. 2022లో విద్యాసాగర్ అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. మీనా ఓ ఇంటర్వ్యూలో ప్రేమ పెళ్లి విషయాల గురించి మాట్లాడారు. చిత్ర పరిశ్రమలో చాలా ప్రేమ పెళ్లిలు జరుగుతున్నాయి. కలిసి నటించిన హీరోలు, హీరోయిన్లు ప్రేమలో పడుతున్నారు. మీరు ఏ హీరోని ప్రేమించలేదా అని యాంకర్ మీనాని ప్రశ్నించారు. దీనికి ఆమె మాట్లాడుతూ చాలా చిన్న ఏజ్లో తాను హీరోయిన్ అయ్యానన్నారు. చంటి చేసే సమయానికి నా వయసు 15 ఏళ్లు మాత్రం. చిన్న ఏజ్లోనే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి హీరోలతో ఎక్కువగా సినిమాలు చేశానన్నారు. అంత చిన్న వయసులో నాకు ప్రేమ, పెళ్లి విషయాల గురించి అసలు మెచ్యూరిటీ లేదని, పైగా తనతో చేసిన హీరోలంతా నాకన్నా ఏజ్లో చాలా పెద్దవారు, కొంతమందికి పెళ్లిలు కూడా అయ్యాయని గుర్తు చేశారు. అలాంటప్పుడు ప్రేమకి ఆస్కారం లేదని, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి వారంతా చాలా ప్రొఫెషనల్గా ఉండేవారని చెప్పుకొచ్చారు. బాలకృష్ణ ఒక్కరే గలగల మాట్లాడుతూనే ఉండేవారని, మోహన్ బాబు సరదాగా మాట్లాడినా బెదిరిస్తున్నట్లు ఉండేదని మీనా నవ్వుతూ చెప్పారు. చైల్డ్ ఆర్టిస్ట్గా సినీ రంగంలోకి వచ్చిన మీనా ఆ తర్వాత టీనేజ్లోనే హీరోయిన్ అయిపోయింది. సీతారామయ్య గారి మనవరాలు మీనాకి నటిగా తెలుగులో మంచి గుర్తింపు తీసుకువచ్చింది.